Hi friends, welcome to Rupa IAS Academy. Friends, first of all, wish you happy Holi for all the my subscribers like who are watching this video. మన ఈ వీడియోలో హౌ టు ప్రిపేర్ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ చాలామంది చాలా వీడియోలు చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటనేది ఈ వీడియోలో చెప్తున్నాను. అంటే నా అనుభవం ఏదైతే ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఈ టీఎస్పీఎస్సీ త్వరలో రాబోతున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తెలంగాణ సివిల్ సర్వీసెస్ అంట మోర్ దెన్ 500 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, లైక్ సేమ్ సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్. అయితే ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కు అలౌ చేస్తారు. అయితే తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. ఉమ్మడిగా ఉన్నప్పుడు మనకి 1:50 తీసేవాళ్ళు అనమాట. ఒక పోస్ట్కి మెయిన్స్కి ప్రిలిమ్స్లో 1:50 చాలా ఎక్కువ తీసేవాళ్ళు. ఆ తర్వాత విభజన తర్వాత మనకి చూస్తే ఆంధ్రప్రదేశ్ 1 ఒక నోటిఫికేషన్ ఇచ్చి 12 పెట్టింది అనమాట. దీని మీద కోర్టు కూడా వెళ్ళారు, తర్వాత మళ్ళీ తీశారు, గందరగోళం అయింది, స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ కోర్టు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 1:12 తీస్తుందా, లైక్ సివిల్ సర్వీసెస్ 1:50 తీస్తారనేది మనకి స్పష్టత ఇంకా లేదు. అయితే మాత్రం ఈ ప్రిలిమ్స్ అయితే ఉంటుంది, ఈ ప్రిలిమ్స్లో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా మనకి ఇక్కడ మీకు చెప్తాను, ఇక్కడ చూడండి, ఒకసారి చూడొచ్చు. ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ 150 క్వశ్చన్స్, 2.5 hours, 150 మార్క్స్, 150 minutes, 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, అన్నీ 150 ఉంటాయి. తర్వాత ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే అది 1:12 1:50 అనేది నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే రిటన్ ఎగ్జామినేషన్ మెయిన్స్లో మనకి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది 3 hours ఉంటుంది, 150 మార్కులకి. ఇది మెయిన్స్లో ఇంక్లూడ్ చేయరు ఈ మార్కులు, ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. తర్వాత పేపర్ 1 ఉంటుంది, జనరల్ ఎస్సీ 3 hours, అదేవిధంగా 150 మార్కులు. అలాగే పేపర్ 2 ఉంటుంది, హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, 150 మార్కులు, 3 గంటలు. తర్వాత పేపర్ 3 ఉంటుంది, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, 150 మార్కులు, 3 గంటలు. పేపర్ 4 ఉంటుంది, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, 3 hours, 150 మార్కులు. పేపర్ 5 ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, 3 hours, 150 మార్కులు. అలాగే లాస్ట్ పేపర్ 6 తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్, 150 మార్కులు, 3 గంటలు. మొత్తం 6 150లు, 900 మార్కులు, ఇంటర్వ్యూ 100 మార్కులు, మొత్తం 1000 మార్కులు అనమాట, 1000 మార్క్స్. దీంట్లో ఇప్పుడున్న తరుణంలో మనం చూస్తే ప్రిలిమ్స్ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్కి ఒక పక్క ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు 4-5 years నుంచి. అలాగే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నవారు చాలామంది ఉన్నారు, గ్రూప్ 4 గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నవారు చాలామంది ఉన్నారు, అటు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ప్రిలిమ్స్కి చాలామంది ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అందరూ రాస్తారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఏఈ, ఏడబ్ల్యూఈ వీళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. అంటే ప్రిలిమ్స్ అనేది ఒకటే పేపర్ కాబట్టి దీని మీద అందరూ ఫోకస్ ఉంటుందన్నమాట. సరదాగా రాద్దామని చెప్పి అందరూ రాస్తారు. అప్పుడు నిజమైన గ్రూప్ 1 యాస్పిరెంట్కి ప్రిలిమ్సే క్వాలిఫై కాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చేది ఏమీ లేదు, ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి ముందుగా పోలీసు శాఖ వాళ్ళు పోస్టులు వస్తాయని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజే పేపర్లో వచ్చింది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అన్ని శాఖలు ఒకేసారి ఎవరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇస్తారట మరి. కాబట్టి టైం ఉంది కాబట్టి ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూనే మెయిన్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ అనేది సబ్జెక్ట్ చూస్తే మనకి ప్రిలిమినరీ సబ్జెక్టు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్, దీంట్లో 13 టాపిక్స్ ఉంటాయి. ఆ 13 టాపిక్స్ చదివి అవి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను మీకు ఈ వీడియోలో. దాంట్లో చూడండి, ఒకటి ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు ఏం జరిగినాయి. ఇవి 2 కూడా అంటే ఈ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ 2 కూడా మనకి కరెంట్ అఫైర్సే. ఫస్ట్, సెకండ్. థర్డ్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ 3rd చాప్టర్గా ఇచ్చాడు. 4th ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. అలాగే 5th ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, 6th వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ అండ్ జోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్, అలాగే హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా,
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్ యొక్క పాలసీస్ అంటే విధానాలు, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్, ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ, ఎక్స్ట్రా అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్, అలాగే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. మొత్తం 13 చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కడ తెలంగాణ ఫ్రీడమ్ మూమెంటు ఇంగ్లీషు రెండూ ఇవ్వలేదన్నమాట. కాబట్టి జనరల్గా ఇంతకుముందు ఏఈ, ఏడబ్ల్యూజీ ఇతర ఎగ్జామ్స్ అన్నింటికి కూడా మిస్లీనియస్, కానిస్టేబుల్ కానీ ఇక్కడ మనం టీఎస్పీఎస్సీలో ముఖ్యంగా చూస్తే జనరల్ ఇంగ్లీషు అలాగే తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ కీలకం. కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అవి లేవన్నమాట. తెలంగాణ ఫ్రీడమ్ మూమెంటు లాస్ట్ 6th పేపర్కి ఇచ్చాడు మెయిన్స్లో. మొత్తం అంత పేపర్ అయితే 150 మార్కులకి. కాబట్టి అలాగే మెయిన్స్లో ఇంగ్లీషు ఎస్ఐ క్వాలిఫైయింగ్ ఇచ్చాడు. కాబట్టి అది కూడా ప్రిలిమ్స్లో లేదన్నమాట, తీసేశాడు. కాబట్టి 13 చాప్టర్లు. ఈ 13లో 2 కరెంట్ అఫైర్స్, 3 పాలిటిక్స్ సంబంధించినవి. ఇక 5 పోయినాయి. ఈ 13లో 5 పోతే మిగతావి 8 అనమాట. ఏంటో ఒక్కొక్క చాప్టర్ తీసుకుని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. మనం ఈ గ్రూప్ 1లో కరెంట్ అఫైర్స్ 2 చాప్టర్స్ ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ మనకి 2 చాప్టర్స్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. దీంట్లో మనం చూస్తే కరెంట్ అఫైర్స్ రీజనల్ ప్రాంతీయం, నేషనల్ జాతీయం, ఇంటర్నేషనల్ అంతర్జాతీయం, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. ఇవి ఒక్కొక్కటి కూడా చూద్దాం ఎలా ఇస్తాడో. ఇక్కడ చూడండి, రీజనల్ అనగానే మనకి తెలంగాణ గుర్తొస్తుంది. రీజనల్ తెలంగాణ. ఈ తెలంగాణకి సంబంధించి రీజనల్ ఒకసారి చూద్దాము. ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అంటారు దీన్ని. ఫస్ట్ మీరు దీని మీద ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ రీజనల్ అండ్ నేషనల్, ఆ తర్వాతే ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇది లోకల్ మార్క్ ఎక్కువ చూపిస్తున్నాడు తెలంగాణ టీఎస్పీఎస్సీలో. ఈ రీజనల్కి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఏవైతే డెవలప్మెంట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి చాలా కీలకమైనవి. వాటిలో కొన్ని రాసాను చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినవి. నేను ఎక్కడ పైనుంచి ఏం తీసుకురాలేదు, ఈరోజు పేపర్ని నేను మీకు రెఫరెన్స్గా తీసుకున్నాను. ఈరోజు పేపర్లో మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్లో తెలంగాణ మనం చూస్తే టాప్లో ఉంది. 10.8% అనమాట గ్రోత్ రేటు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్లో తెలంగాణ టాప్లో ఉందంట, 10.8%. మరి ఇక్కడ గ్రోత్ రేట్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. తెలంగాణ దేశంలోని టాప్ రేట్లో ఉంది 10.8%. ఏపీ సెకండ్ ప్లేస్లో 10.7%. మనకి త్రిపుర థర్డ్ ప్లేస్ 10.5%. ఒడిషా 9.8%. రాజస్థాన్ 9.8%. ఇవన్నీ కూడా మిడిల్ అండ్ లార్జర్ స్టేట్స్లో, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో లార్జర్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ 1 ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో లార్జర్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ 1 ఉంది గ్రోత్ రేట్లో. అలాగే మనకి చూస్తే ఇక్కడ ఇన్కమ్లో కూడా అంతే. తెలంగాణ ఇన్కమ్ పర్ క్యాపిటల్ 2,78,833 రూపీస్. మరి తెలంగాణ నెంబర్ 1 ఇన్ లార్జర్ స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో, గ్రోత్ రేట్లో నెంబర్ 1, అలాగే ఇన్కమ్లో కూడా నెంబర్ 1. నెక్స్ట్ కర్ణాటక ఉంది 2,78,786. హర్యానా ఉంది 2,74,635. తమిళనాడు 2,56,935. సో ఇవి మనకి గ్రోత్ రేట్ ఏమో ఇదేమో ఇది మనకి లార్జర్ స్టేట్స్లో ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,70,000. చూడండి తెలంగాణ మార్క్ అంటే దీని అర్థం ఏంటి? తెలంగాణ 2014 ఏర్పడినప్పుడు 1,24,104 రూపీస్ ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1.24. ఇప్పుడు 2.78 lakhs ఉంది. 7 yearsలో 121% పెరిగింది. పాస్ట్ 7 yearsలో 121% పెరిగింది అనమాట. పాస్ట్ 7 yearsలో ఎంత పెరిగింది అంటే 121%. అలాగే టోటల్ స్టేట్స్లో చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా జనాభా తక్కువ కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, 4,91,352. సో కాబట్టి గోవా దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నెంబర్ 1. అలాగే సిక్కిం నెంబర్ 2, అక్కడ కూడా జనాభా తక్కువ కాబట్టి 4,80,593 రూపీస్. అలాగే తెలంగాణ ఓవరాల్గా థర్డ్ ర్యాంకులో ఉంది, పెద్ద రాష్ట్రాల్లో మొదటి ర్యాంకులో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. ఇది కరెంట్ అఫైర్స్ రీజనల్ అంటే తెలంగాణ మార్క్ అన్నట్టు చూడండి. ఇలా మనం నోట్స్ రాసుకుని అనాలిసిస్ చేసుకోవాలి. అదే జిఎస్టిపిలో తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తెలంగాణ స్థూల ఆదాయం చూస్తే వాటిని దేశంలో చూస్తే ఎంపీ 19.7%, తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది.
కరెంట్ ప్రైసెస్లో తెలంగాణ గ్రాస్ స్థూల నిష్పత్తిలో, స్థూల ఆదాయంలో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో సెకండ్ ప్లేస్లో 19.1%. ఫస్ట్ మధ్యప్రదేశ్ 19.7%, తర్వాత ఏపీ 18.5%, కర్ణాటక 18.4%, హర్యానా 18.1%. అదే కాన్స్టెంట్ ప్రైస్, ఇది ఎప్పుడు కూడా 2011-12 ఒక బేస్ ఇయర్ని తీసుకుంటారు. ఇది కరెంట్ ప్రైసెస్లో తెలంగాణ సెకండ్ ర్యాంక్. అలాగే కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా తెలంగాణ సెకండ్ ర్యాంక్. ఏపీ ఫస్ట్ ఉంది ఇక్కడ 12.2%, తెలంగాణ 11.4%, రాజస్థాన్ 11%, ఎంపీ 10.1%, ఒడిషా 10.1%. సో జిఎస్డిపిలో ఓవరాల్గా తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనకి ఓవరాల్గా థర్డ్ ర్యాంకు, పెద్ద రాష్ట్రాల్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇది రీజనల్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఎగ్జాంపుల్ చెప్పానంతే. అంటే తెలంగాణ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్లో, గ్రూప్ 2లో కానీ దీనిలో అయినా, ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణ సివిల్ సర్వీస్ కాబట్టి తెలంగాణ మార్కు, డెవలప్మెంటు, గ్రోత్, అచీవ్మెంట్స్, అవార్డ్స్ ఇవన్నీ కూడా రీజనల్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ వ్యక్తులు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఏమైనా సాధించారా, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అనేది మొత్తం అంతా కూడా రీజనల్ కరెంట్ అఫైర్స్. కాబట్టి మీరు ఫస్ట్ రీజనల్ కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యం ఇవ్వండి. ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్. ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి దీంట్లో చూస్తే అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. ఈ మధ్యనే పిఎస్ఎల్వి C-52 ప్రయోగించారు. సైన్స్ అచీవ్మెంట్స్, మిసైల్స్ కావచ్చు. ఈ మధ్య రావత్ చనిపోయారు M-17 హెలికాప్టర్లో, గగనయాన్ ప్రోగ్రాము, ఇలా అనేక రకాలు సైన్స్ అండ్ టెక్నాలజీ వర్తమాన అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణం, పొల్యూషన్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఓజోన్కి సంబంధించి కావచ్చు, ఏవైతే, అలాగే ఫారెస్ట్ ఫైర్ కావచ్చు, అలాగే ల్యాండ్ డిగ్రేడేషన్ కావచ్చు, డిజర్టిఫికేషన్ కావచ్చు, పర్యావరణ అంశాలు, ఇవన్నీ కూడా వర్తమాన అంశాలతో మనం సరిపోల్చుకోవాలి. పాస్ట్ అంశాలను వర్తమాన, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అట్లీస్ట్ ఏ రివర్లో ఎక్కువ పొల్యూషన్ ఉంది, ఏ సిటీలో ఎక్కువ పొల్యూషన్ ఉంది, ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ పొల్యూషన్ ఉంది, ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మోటార్ వెహికల్స్ మనం ఇప్పుడే BS 6లోకి వచ్చాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ 6 అంటే ఏంటవి? యూరోనే బ్యూరో అంటున్నప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, యూరో 1, 2, 3 నామ్స్ ఎలా అయితే ఉన్నాయో బ్యూరో 1, 2, 3 మనం భారత్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. ఎమిషన్ ఆఫ్ పొల్యూషన్స్ అవన్నీ కూడా నేర్చుకోవాలి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లోకి వస్తే. అలాగే పొలిటికల్ ఇష్యూస్. భారతదేశంలో రీసెంట్గా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. దాంట్లో అతిపెద్ద రాష్ట్రం ఇండియాలో, ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉన్నది, ఎక్కువ అసెంబ్లీ సీట్స్, లోక్సభ సీట్స్ ఉన్నవి ఉత్తరప్రదేశ్. ఎన్ని సీట్లు ఉన్నాయి? అలాగే జమ్మూ కాశ్మీర్ని కూడా విభజించారు, లడఖ్, జమ్మూ కాశ్మీర్. అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ ఇష్యూ ఏంటి, ఇవన్నీ కూడా మనకి పొలిటికల్గా న్యూస్లోకి వస్తున్నాయి, పొలిటికల్ ఇష్యూస్. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ 5 years 3 years దాకా ఇచ్చారు, ఆ కొత్త బిల్ ఏంటి? అలాగే 105 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు రీసెంట్గా, ఏంటి? 104 ఏంటి? 103 ఏంటి? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. పర్సన్స్, కొత్తగా రీసెంట్గా ఎవరైనా పర్సన్స్ వచ్చారా? సో అదేవిధంగా అవార్డ్స్. నాగేశ్వర రెడ్డికి చూడండి AEG అవార్డు వచ్చింది. మరి ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ బెస్ట్ అవార్డు వచ్చింది, అమెరికన్ గవర్నమెంట్ అవార్డు. అట్లాంటి అవార్డ్స్, ప్లేసెస్, స్పోర్ట్స్, సమిట్స్ అండ్ ఇంటర్నేషనల్ మ్యూజియం సమిట్ మన హైదరాబాద్లో జరగబోతుంది అనమాట. అలాంటి సమావేశాలు, అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కానీ, నావికా విన్యాసాలు కానీ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే వాటిలో చూస్తే ఇండియా US ఎక్సర్సైజ్, వాటి పేర్లు ఏంటి ఇవి కూడా అడుగుతున్నాడు. ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్, సమిట్స్, అవార్డ్స్, పర్సన్స్, ప్లేసెస్, పొలిటికల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం నేషనల్ ఈవెంట్స్లో నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ ఫోకస్ దీని మీద పెట్టాలి, రీజనల్ మీద పెట్టాలి. మరి ఇంటర్నేషనల్ చూస్తే చూడండి, ఇండియాతో సంబంధాలు, ఇంటర్నేషనల్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, UK, ఈ దేశాలతో మన సంబంధాలు ఏంటి, మన గొడవలు ఏంటి? ఇప్పుడు ఉక్రెయిన్కి సాయం చేయాలా, రష్యాకి చేయాలా? మనం ఆ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం? ఇవి మీకు ఎస్ఏలో కూడా ఉన్నాయి. ఒక క్వశ్చన్ అంటే 50 మార్కులు క్వశ్చన్ వస్తుంది అనమాట సమకాలీన అంశాల్లో. సో కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో పనికి వస్తుంది,
అదేవిధంగా మెయిన్స్లో కూడా ఇండియా చైనా రిలేషన్స్, ఇంతకుముందు ఏపీ ఎస్ఏలో కూడా ఇచ్చాడు 50 మార్కులకి, ఇప్పుడు తెలంగాణలో కూడా ఇవ్వచ్చు. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్, ఇండియా రష్యా రిలేషన్స్, ఇండియా యుఎస్ రిలేషన్స్, ఇండియా యూకే రిలేషన్స్, ఇండియా స్టాండ్ ఇన్ యూకే రష్యా వార్ అని ఇవ్వచ్చు ఎస్ఏలో. కాబట్టి మనకి ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇవే కాకుండా ఇక అవార్డ్స్, పర్సన్స్, స్పోర్ట్స్, అలా ముఖ్యంగా కరోనా. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్లో BA1 అలాగే BA2 ఈ రెండు కలిపి కొత్త వేరియంట్ వస్తుందట ఇజ్రాయెల్లో. రీసెంట్గా పేపర్ చూస్తే ఈరోజు పేపర్, ఓకేనా. ఈ వేరియంట్స్, కరోనా వేరియంట్స్, కరోనా గురించి, ఇవన్నీ కూడా వ్యాక్సినేషన్ గురించి ఇంటర్నేషనల్ ఇష్యూ కిందకి వస్తాయి. సో మనం నేషనల్, రీజనల్, తర్వాత ఇంటర్నేషనల్ మేము ఫోకస్ చేస్తే ఏంటంటే ఎస్ఏ మెయిన్స్లో కాస్త ఈజీ అవుతుందన్నమాట. ఓకే. అదేవిధంగా సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది 3rd చాప్టర్. ఫ్రెండ్స్, దీంట్లో సైన్స్ అంటే అది బయాలజీ కూడా ఉంది, బయాలజీ అడుగుతాడు, ఫిజిక్స్ అడగకపోవచ్చు, కెమిస్ట్రీ కూడా 1-2 క్వశ్చన్స్ రావచ్చు వీటి నుంచి. బట్ ఎక్కువ బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ఇస్తాడు. దీంట్లో ఈ కరోనా మూలంగా మనకి ఎక్కువగా ఈ సైన్స్లో సైన్స్ పాలసీస్, ఇండియాలో సైన్స్ పాలసీస్, ఇది మెయిన్స్లో కూడా ఉంది. సైన్స్ పాలసీస్ 1958 నుంచి చదువుకుంటూ రావాలా, 2003 వరకు, 2013 వరకు. అలాగే సైన్స్ పాలసీస్తో పాటు మనం తినే ఆహారంలో విటమిన్స్ కావచ్చు, విటమిన్స్ ఇప్పుడంతా ఇది నడుస్తుంది. అలాగే ప్రోటీన్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, అలాగే మినరల్స్ కావచ్చు. అలాగే దీంట్లో డిసీజ్, ముఖ్యంగా కరోనా వల్ల డిసీజ్, వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి 4th పేపర్లో కూడా ఉన్నాయి, 5th పేపర్లో మెయిన్స్లో వ్యాక్సినేషన్, మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో కూడా ఉన్నాయి. వ్యాక్సినేషన్, డిసీజ్ చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా అచీవ్మెంట్స్ అన్నాడు, ఎప్పుడో ఇస్రో పెట్టాం 1969 నుంచి 2022 PSLV C-52 వరకు అచీవ్మెంట్స్ ఏమున్నాయి, చాలా అచీవ్మెంట్స్ సాధించాం. ఒకేసారి 104 శాటిలైట్స్ పంపించాం 2017లో, 15th 104 శాటిలైట్స్, మనమే రికార్డ్ వరల్డ్లో ఎక్కువ శాటిలైట్స్ పంపించాం. మంగళయాన్, ఇప్పుడు గగనయాన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. చంద్రయాన్ 2 చేస్తాం, ఫెయిల్ అయినా కూడా మనకి అది చాలా పెద్ద పేరు వచ్చింది. చంద్రయాన్ 1 అయిపోయింది, 2 చేస్తాం, 3 రెడీగా ఉన్నాం. ఇవన్నీ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అచీవ్మెంట్స్ అనమాట. ఇస్రో అచీవ్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ అంటే ఇస్రో అచీవ్మెంట్స్. అలాగే మిసైల్స్ అప్డేషన్, బ్రహ్మోస్, కొత్త మిసైల్స్ మనం ఇతర దేశాల నుంచి కూడా తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బరాక్ మిసైల్స్, అలాగే S-400 మిసైల్స్, బరాక్ ఏమో ఇజ్రాయెల్ నుంచి, S-400 ఏమో రష్యా నుంచి తీసుకుంటున్నాం. ఇలా అనేక అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎగ్జామ్లు ఇస్తూ ఉంటాడు. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్, మిటిగేషన్ స్ట్రాటజీస్. ఈ రోజున చూస్తూ ఉంటే మనకి ఎక్కడ చూడండి ఇవే సమస్య. అందుకే హరితహారం చేపట్టారు, అడవులను పెంచాలి. ఎక్కడ చూడు డిగ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎక్కువైతున్నాయి రోజు. అందుకని కాలాల గతి తప్పుతున్నాయి అన్నమాట. ఎక్స్ట్రీమ్ వచ్చేస్తున్నాయి, ఎక్స్ట్రీమ్ హాట్నెస్. చూడండి ఇప్పుడు మార్చి అప్పుడే ఎంత హీట్గా ఉందో, ఎక్స్ట్రీమ్ హాట్నెస్, ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్, ఇలా ఎక్స్ట్రీమ్ రైనీ సీజన్స్లా మారిపోయినాయి అన్నమాట. కాబట్టి వీటిలో మనకి ఫ్లడ్స్ కావచ్చు. చూడండి, మననే భూకంపం వచ్చింది, ఈ భూకంపాల మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఏదో దేశంలో భూకంపం వస్తూనే ఉంటుంది మనకి. ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సందర్భంగా మనం చూస్తూ ఉంటే ఈ సముద్రంలో అక్కడ ఆటమిక్ బాంబు, హైడ్రోజన్ బాంబు, అలాగే బయో వెపన్స్, అణ్వాయుధాలు, జీవాయుధాలు, బయో వెపన్స్ వస్తున్నాయి. ఇవి కూడా అడగచ్చు. ముఖ్యంగా చెర్నోబిల్ అణు రియాక్టర్ వచ్చింది, అది ఉక్రెయిన్లో ఉంది. అది చెర్నోబిల్ దుర్ఘటన ఒకసారి 1986లో జరిగింది. ఇవన్నీ కూడా మనకి దీంట్లో. అలాగే NDMA యాక్ట్, కరోనా వచ్చిన తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ 2005 ఒకటే చట్టం ఉంది. అలాగే బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది 1897 ఎపిడమిక్ యాక్ట్. ఈ 2 కూడా పక్కా క్వశ్చన్స్ అనమాట. సో ఇది ఆల్రెడీ వీడియోలో చేసి పెట్టాను, మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్లో కూడా ఉంటుంది. అప్పుడు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ HMWSకి చేసినప్పుడు చేస్తాను నేను. సో ఇవి మనకి డిజాస్టర్స్ సంబంధించింది. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చదువుకుంటే మళ్ళీ అక్కడ 4th పేపర్ ఉందన్నమాట, ఎకానమీ మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ చదువుతూ ఉంటే మెయిన్స్ ఆటోమేటిక్గా 50% పైన అయిపోయినట్టే. సో కాబట్టి ఫిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా మనకి 1947 నుంచి మనకి
అప్ టు రీఫార్మ్స్ వరకు 2002 వరకు మనకి ఏ పాలసీస్ ఉన్నాయి, 5 ఇయర్ ప్లాన్స్ కావచ్చు, ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ తీసుకురావడం, ప్లానింగ్ కమిషన్ ఏమో టాప్ టు బాటమ్ అయితే నీతి ఆయోగ్ బాటమ్ టు టాప్ అప్రోచ్ అనమాట. సో అదేవిధంగా ఈ నీతి ఆయోగ్ ఫంక్షన్ ఏంటి, అది కాంబినేషన్ ఏంటి, ఇవన్నీ కాంపోజిషన్ ఏంటి, అలాగే 5 ఇయర్ ప్లాన్స్లో ఎన్ని జరిగినాయి, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ టు లాస్ట్ 5 ఇయర్ ప్లాన్ ప్రియారిటీ ఏంటి, ఎకనామిక్ రీఫార్మ్స్ ఏం జరిగింది 1991 తర్వాత, అలాగే ప్రైవేటైజేషన్ ఇప్పుడు ఏంటి, పిఎస్యూస్ ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, ఎన్ని నవరత్నాలు ఉన్నాయి, ఎన్ని మహారత్నాలు ఉన్నాయి, ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది మన ఇండియాలో, పావర్టీ ఎలా ఉంది మన ఇండియాలో, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది మన ఇండియాలో, జీడిపి అంటే ఏంటి, జిఎస్పి అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, మన ఎక్స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఏమున్నాయి, ఏ దేశంతో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ దేశం నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన ట్రేడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ప్లస్లో ఉందా మైనస్లో ఉందా, మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, రిజర్వ్ బ్యాంక్ యొక్క పాత్ర ఏంటి, బ్యాంకింగ్ టెక్నాలజీ ఏంటి, బ్యాంక్ మెర్జింగ్ అంటే ఏంటి, బ్యాంకును జాతీయకరణ చేసింది ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఫోకస్ పెట్టి నేర్చుకోవాలి. ఓకేనా? అదేవిధంగా మనం చూస్తే జియోగ్రఫీ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక పేపర్ ఉంది. జియోగ్రఫీ కూడా ఒక పేపర్లో ఉంది, మెయిన్స్లో ఉంది. అయితే వరల్డ్ జియోగ్రఫీ అని ఇచ్చాడు. ఇది పెద్దగా ఏం క్వశ్చన్ రావు, ఒక 3-4 క్వశ్చన్లు వస్తాయి. బట్ అది కూడా ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది కాబట్టి రష్యా వారు, ఆ ఉక్రెయిన్ చుట్టూ ఉన్న దేశాల బౌండరీ అడగవచ్చు. అలాగే బౌండరీ లైన్స్ వివిధ దేశాల మధ్య, రాడిక్లిఫ్ లైన్ ఇండియా పాకిస్తాన్, జోర్డాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, మెక్మోహన్ ఇండియా చైనా, ఇలాంటివి కూడా కొన్ని అడగొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఫీచర్స్, టేబుల్ ల్యాండ్స్, కొన్ని మినరల్స్ అడగవచ్చు. ఉక్రెయిన్ ఉంది, ఇప్పుడు అక్కడ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సన్ఫ్లవర్ అనమాట. వీట్ కానీ సన్ఫ్లవర్ కానీ ఎక్కువ పండుతుంది. అట్లా కొన్ని అడగవచ్చు అనమాట. సో అది నేషనల్ రీజనల్ ఎక్కువ అడుగుతాడు. ఈ రీజనల్ అంటే మన తెలంగాణ ఎకానమీ కింద వచ్చేస్తుంది. తెలంగాణ జాగ్రఫీనే తెలంగాణ ఎకానమీ అనమాట. సో మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. సో నేషనల్ మీద రీజనల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? అదేవిధంగా హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇది యానిసెంట్, ఇది యానిసెంట్, మిడేవల్, మోడ్రన్. దీంట్లో మీరు మోడ్రన్ ఎక్కువ చదవాలి, ఎందుకంటే ఇది కూడా మీకు 1757 to 1947 ఇక్కడే ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఈ రెండింటి నుంచి చాలా తక్కువ వస్తాయి, ఒక 4-5 క్వశ్చన్స్ వస్తాయి అంతే. సో వరల్డ్ జియోగ్రఫీ ఇది కలిపి ఒక బిలో 10 వస్తాయి మొత్తం. సో కాబట్టి ఎక్కువ మోడర్న్ హిస్టరీకి ఇవ్వండి, 1757 to 1947. హరప్పా అంటే ఎన్ఎస్ఎన్ అంటే హరప్పా సివిలైజేషన్, ఆ వేదిక సివిలైజేషను, మహాజనపదాసు, బుద్ధిజం, జైనిజం, అలాగే మౌర్య డైనిస్టీ, గుప్తా డైనిస్టీ, ఇవన్నీ వస్తాయన్నమాట. చోళాసు, చాళుక్యాసు, పాండ్యాసు, అశ్వతన డైనిస్టీ. ఆ తర్వాత మహమ్మద్ బిన్ కసీం అటాక్ చేయడం భారతదేశం మీద, మిడివల్ ఇండియా స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్, తర్వాత అప్ టు శివాజీ వరకు, మరాఠాస్ వరకు కూడా మనం అక్కడ మిడివల్ హిస్టరీ, తర్వాత మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది ఔరంగజేబ్ మరణం తర్వాత. సో ఇక్కడ పెద్దగా లేదు, ఇది ఇంపార్టెంట్. 1757 నుంచి అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనమాట. బ్రిటిష్ వాళ్ళు అధికార స్థాపన చేసినప్పటి నుంచి ఇది 47 వరకు చదవండి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలసీ, ఇది ఒక చాప్టర్ ఇచ్చాడు. అదే పాలిటీతో సంబంధమైన గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని ఇచ్చాడు. ఇదే పాలిటీతో సోషల్ ఎక్స్క్లూజన్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అని ఇచ్చాడు. ఈ 3 చాప్టర్లు ఒకటే పాలిటీ కింద వస్తాయి. 3 చాప్టర్లు ఆల్ ఆర్ కమ్ అండర్ పాలిటీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సెంట్రల్, అక్కడే ఎస్సీ/ఎస్టీ కమిషన్, అదే జెండర్ అంటే అదే. వాళ్ళ స్కీమ్స్ ఏమున్నాయి, లైక్ క్యాస్ట్, ట్రైబల్స్, ఏ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు ఇండియాలో, వాళ్ళకి స్కీమ్స్ ఏంటి, డిజబిలిటీస్ వాళ్ళకి స్కీమ్స్ ఏంటి, కొత్త యాక్ట్ వచ్చిందా, ఇప్పుడు పోక్సో చట్టం చైల్డ్కి వచ్చింది 2012లో, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, అలాగే అనమాట. చైల్డ్ లేబర్ యాక్ట్లు, ఇవన్నీ కూడా ఈ పార్ట్ ఆఫ్ పాలిటీ, అన్ని పాలిటీలో కవర్ అయిపోతాయి. ఓకేనా? అదేవిధంగా మనం చూస్తే తెలంగాణ స్టేట్ పాలసీస్, తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. 2022 వరకు కొత్త మున్సిపల్ యాక్ట్, రెవెన్యూ యాక్ట్ వరకు మనకి తెలంగాణ పాలసీస్. టీ ప్రైడ్ అంటే ఏంటి, టీ హబ్ అంటే ఏంటి, టీ ఐడి అంటే ఏంటి, టీ రిచ్ అంటే ఏంటి, వి హబ్ అంటే ఏంటి, టీఎస్ ఐపాస్ అంటే ఏంటి, మున్సిపల్ యాక్ట్ కొత్తది రెవెన్యూ యాక్టు, కొత్త మున్సిపల్ యాక్టు, ఇలా తెలంగాణ స్టేట్కి సంబంధించి కొత్త పాలసీస్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అలాగే సొసైటీ, కల్చర్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఇది తెలంగాణ హిస్టరీ అంటే శాతవాహనం నుంచి చదువుకు రావాలి. శాతవాహనం నుంచి
నిజాం షాహీల వరకు శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, అలాగే మనకి ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, లేటర్ కాకతీయాసు, పద్మనాయకరాజులు, అలాగే తర్వాత కుతుబ్ షాహీలు, నిజాం షాహీలు, మొత్తం 9 కింగ్డమ్స్ ఉంటాయన్నమాట. ఇవి చదువుకోవాలి. సొసైటీ, కల్చర్, ఆర్ట్స్, లిటరేచర్ తెలంగాణ. వాటిలో ఎవరు కవులు ఉన్నారు, ఏ ఆస్థానంలో ఏ కవులు ఉన్నారు, కట్టిన కట్టడాలు ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అనమాట. ఫ్రీడమ్ మూమెంట్ లేదు, ఎందుకంటే అది మెయిన్స్లో లాస్ట్ పేపర్ అది 150 మార్కులకి. ఓకే, అలాగే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ఇది చాలా ఈజీ అనమాట. కానీ ఇది మెయిన్స్లో 50 మార్కులకి ఉంది, మళ్ళీ రిటర్న్ సాల్వ్ చేయాలన్నమాట. సో అంత ఈజీగా తీసుకోవద్దు దీన్ని కూడా. సో ఇది కూడా ఉంది. మొత్తం లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ ఫ్రెండ్స్ మొత్తం 13 చాప్టర్స్ అనమాట. వీటికి రూపా ఐఏఎస్ అకాడమీ ఈ 13 చాప్టర్స్ ఉన్నాయి. 13 చాప్టర్స్ కూడా రూపా ఐఏఎస్ అకాడమీకి రెడీగా ఉంది సిలబస్. ఎక్సెప్ట్ ఇప్పుడు వరల్డ్ జియోగ్రఫీ అనే టాపిక్ తప్ప మిగతావన్నీ రెడీగా ఉంది. వరల్డ్ జియోగ్రఫీ కూడా సూన్ అయిపోతుంది. సో గ్రూప్ 1 రూపా ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రూపా ఐఏఎస్ అకాడమీ. ఈ ప్రిలిమ్స్లోనే మీకు రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఉంది కదా, అది కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి సరిపోయి కూడా డెప్త్లో కంప్లీట్గా మేము ఇక్కడైతే చాలా తక్కువ మార్కులు వస్తుంది 10-12, బట్ మేము ఆ రెండు కలిపి రీజనింగ్, అర్థమెటిక్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. జనరల్ స్టడీస్ తీసుకుంటాం అంటే ప్రిలిమ్స్ కోర్స్ మొత్తం ఉందన్నమాట. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్గా రూపా ఐఏఎస్ అకాడమీ, తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు కూడా బోత్ మీడియం ఉంది. ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ అప్రోచ్ టు రూపా ఐఏఎస్. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మై సజెషన్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 రాయొచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 రాయొచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు. ఒకటే పేపర్, అది 13 టాపిక్లు చూశారు కదా, చాలా ఈజీ. ఇది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్కి ముఖ్యంగా ఏదో ఒక పేపర్, 2 పేపర్లు తీసుకోండి, టైం వేస్ట్ అది ఎక్కువ వద్దు. ఒక లోకల్, నేషనల్, హిందూ. నేను సజెస్ట్ చేసేది ది హిందూ కానీ ది హిందూ పేపర్, నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ, ది హిందూ పేపర్. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా చదువుతారంటే ఇంకా గుడ్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఇంకా మంచిది. ఒకవేళ తెలుగు మీడియం అయితే, ఇంగ్లీష్ మీడియం అయినా రెండు కూడా ఇండియా టుడే అని మ్యాగజైన్ ఉంటుంది, ఇండియా టుడే మ్యాగజైన్. ఆ ఇండియా టుడే మ్యాగజైన్ తీసుకోండి, ఇండియా టుడే. దాంట్లో మీకు ఎస్ఐ రాసేటప్పుడు మెయిన్స్లో చాలా ఉపయోగపడుతుంది. బర్నింగ్ ఇష్యూస్ అని కూడా ఒక కామెంటరీ రూపంలో వాడు ఇస్తూ ఉంటాడు, ఇండియా టుడే. లేదు ఇవి ఇంకా టైం ఉంది అంటే యోజన ఒకటి బుక్లెట్ వస్తుంది, తెలుగులో కూడా ఉంది. ఇవన్నీ తెలుగు, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ది హిందూ ఇది ఇంగ్లీషు, నమస్తే తెలంగాణ తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీషు, ఇండియా టుడే తెలుగు ఇంగ్లీషు, యోజన తెలుగు ఇంగ్లీష్ ఉంది. అలాగే ది జర్నల్ అని ఒక మ్యాగజైన్ ఉంది, ది జర్నల్. ఇవన్నీ ప్రిలిమ్స్ కాదు నేను చెప్పేది, మెయిన్స్కి ఇన్ని ఫాలో అవుతే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఇన్ని ఫాలో అయిపోయినా ఒక మ్యాగజైను, ఇదన్నీ మ్యాగజైన్స్ అనమాట. ఈ 1, 2, 3 ఈ 3 మ్యాగజైన్స్, ఈ 3 పేపర్స్. దాంట్లో ఒక తెలుగు పేపర్ లోకల్ది, ఒక నేషనల్ పేపరు, 2 పేపర్లు. ఈ 3 ఏదో ఒక మ్యాగజైన్ తీసుకుంటే మీకు మెయిన్స్ వరకు కూడా హ్యాబిచువేట్ చేసుకోండి. ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంటికే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ 13 టాపిక్స్ మీద ఫోకస్ పెట్టండి. ఈ గ్రూప్ 1 పెడితే ఆటోమేటిక్గా మీకు గ్రూప్ 2 సగం సిలబస్ అయిపోయినట్టే. అదేవిధంగా మీకు గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ఇతర ఎగ్జామ్స్ కానీ, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకి చూస్తే ఇప్పుడున్న తరుణంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెడితే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెడితే 50% మెయిన్స్ కూడా అయిపోయినట్టే, మిగతా 50% టైం ఉంటుంది మనకి. ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకునేటప్పుడు ఈ 80,000 పైన పోస్టులు పెడుతున్నాయి. ఎవరు పెడితే వాళ్ళు అనుభవం లేరు, ఫీల్డ్లో అనుభవం ఉండదు, ట్రాక్ రికార్డ్ ఉండదు, టీచింగ్ అనుభవం ఉండదు, వాడికి జాబ్ రాదు, వాడికే ఉద్యోగం రాదు. వీళ్ళు చెప్తూ ఉంటారు, పాఠాలు చెప్తూ ఉంటారు, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. ఈ హోలీ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా అకాడమీ టీమ్ అండ్ మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీ అందరూ కూడా మీ జీవితంలో సెటిల్ కావాలి, హ్యాపీగా వచ్చే సంవత్సరానికల్లా కూడా ఉద్యోగంతో సంబరాలు జరుపుకోవాలి మీ ఫ్యామిలీ అంతా కూడా హోలీ. అదేవిధంగా జాయిన్ అయ్యే ముందు ఈ ప్రిలిమ్స్కి చాలా చూసి జాయిన్ అవ్వండి, చాలా బీ కాషియస్. ఓకేనా? ఆ ఫ్యాకల్టీ ఎవరు చెప్తున్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ అనుభవం ఉందా లేదా, అసలు వాళ్ళకి వచ్చిందా లేదా, ఇవి. ఓకేనమ్మా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
పాపం సిలబస్ మీద అవగాహన లేని వాళ్ళు సిలబస్ అంటే పడుతున్నాయంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం తప్ప ఫస్ట్ సిలబస్ చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కాంపిటేటివ్లో అదే ప్రాబ్లం. కాబట్టి ఈ సిలబస్ అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మెయిన్స్ ఎలా ఉంటుంది, ఫిలిమ్స్ ఎన్ని మార్కులు వస్తాయి, సిలబస్ ఏంటి ప్రిలిమ్స్కి. సో మెయిన్స్కి మళ్ళీ రూపా ఐఏఎస్ అకాడమీ క్వశ్చన్ ఆన్సర్ ప్రతి పేపర్ కూడా 6 పేపర్లు కదా, ఎలా ఉంటుందో గైడ్ చేస్తూ ఉంటాను టైం టు టైం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఒక్కటే ఆఫర్ ఉందన్నమాట. 20% మొబైల్, 10% ల్యాప్టాప్ ప్లస్ మొబైల్. ఈ ఒక్కరోజే. మళ్ళీ ఉగాది నుంచి రేట్స్ పెరుగుతున్నాయని చెప్పాను. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చాలా వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్, మోడల్ వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉంటాయి. చాలా ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉంటుందో. అన్నీ చెప్పాను సిలబస్ కూడా. సో అది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు లాస్ట్ హోలీ సందర్భంగా డిస్కౌంట్ అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.